హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా అకాడమీ. ఈరోజు వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డ్, దీన్నే మనం ఏమంటాము అంటే ఏపీ సెబ్ అని కూడా పిలవడం జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క ఏపీ సెబ్కి సంబంధించి అప్రాక్సిమేట్గా 9,500+ అనమాట జాబ్స్ అనేవి మనకి రిక్రూట్మెంట్ అనేది చేయబోతున్నారు ఆఫ్టర్ 10 లాంగ్ ఇయర్స్ అనమాట. అంటే లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఈ యొక్క పోస్ట్కి సంబంధించి ఎలాంటి రిక్రూట్మెంట్ అనేది జరగలేదు. సో 10 ఇయర్స్ తర్వాత వస్తుంది కాబట్టి ఇలాంటి హ్యూజ్ రిక్రూట్మెంట్ అనేది తీసుకురావడానికి మన గవర్నమెంట్ కూడా ఆమోదించింది అని కూడా మనకి న్యూస్ పేపర్స్లో రావడం జరిగింది, టీవీ ఛానల్స్లో కూడా చెప్పడం జరిగింది. సో మరి దేనిలో ఉన్నాయి వేకెన్సీస్ అనేది కనుక మనం చూస్తే జనరేషన్లో, అలాగే జెన్కో, ట్రాన్స్కో అండ్ డిస్కామ్స్ వీటన్నిటిలోనూ వేకెన్సీస్ ఉన్నాయి. సో డీటెయిల్ డిస్కషన్ అనేది ఈరోజు మనం చూద్దాం. సో అసలు దేనిలో వేకెన్సీస్ ఉన్నాయి అనుకుంటే జెన్కో అంటే ఏం లేదండి, ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనమాట. ఎక్కడైతే మనం జనరేషన్ చేస్తామో దాన్నే జెన్కో బాడీ అని అంటాము. అండ్ ట్రాన్స్మిషన్ చేసేదాన్ని ట్రాన్స్కో అని అంటాం. అలాగే ఏదైతే బాడీ మనకి డిస్ట్రిబ్యూషన్ చేస్తుందో ఈ జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీని దాన్నే మనం డిస్కామ్స్ అని అంటాం అనమాట. ఈ యొక్క డిస్కామ్స్ని మనం ఏమంటాము అంటే సదరన్ రీజియన్లో ఉన్నదాన్ని ఎస్పీడీసీఎల్గా, సెంట్రల్ రీజియన్లో ఉన్నదాన్ని సిపిడిసిఎల్గా. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ సైడ్ ఉన్నదాన్ని ఈస్టర్న్ రీజియన్లో డివైడ్ చేయడం జరిగింది, సదరన్ రీజియన్లో ఉన్నదాన్ని సదరన్ పార్ట్గా, సెంట్రల్ రీజియన్లో ఉన్నదాన్ని సెంట్రల్ పార్ట్గా డివైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఇలా మనం మన ఆంధ్రప్రదేశ్లో డివైడ్ చేసుకున్నాం, రైట్. సో దీనిలో మనకి ఇప్పుడు ఉన్నటువంటి వేకెన్సీస్ గురించి చూద్దాం. సో అన్ని 3 పార్ట్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క 3 పార్ట్స్లోనూ వేకెన్సీస్ అనేది ఉన్నాయి. అప్రాక్సిమేట్గా 9,500+, టు బి వెరీ పర్టికులర్ 9,849 వేకెన్సీస్ అనేవి రిక్రూట్మెంట్ అనేది ఇవ్వబోతున్నారు అనమాట. అండ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? 10 లాంగ్ ఇయర్స్ వరకు మనకి లాస్ట్ 10 ఇయర్స్ నుంచి నోటిఫికేషన్ లేదు కాబట్టి 40% వరకు వేకెంట్గానే ఉన్నాయి పోస్ట్, ఓన్లీ 60% మాత్రమే ఫిల్ అయింది కాబట్టి వీటన్నిటిని ఇప్పుడు మనకి ఫిల్ చేయబోతున్నారు. ఎవరైతే అసలు దీని గురించి మాకు తెలియదు అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం అని చెప్పి నేను ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో పర్టికులర్గా వేకెన్సీస్ కనుక చూస్తే టెక్నికల్ పోస్ట్స్ అనేవి 1,982 ఉన్నాయి, నాన్ టెక్నికల్ పోస్ట్స్ అనేవి 1,875 ఉన్నాయి, అలాగే ఓఎండ్ఎంలో 5,992 పోస్ట్స్ ఉన్నాయి అని చెప్పి కూడా మనకి న్యూస్లో చెప్పడం అనేది జరిగిందనమాట. ఓకే, అండ్ దెన్ కమింగ్ టు ది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఎలా ఉండాలి అంటే మనకి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎవరైతే బీటెక్ చేస్తుంటారో అంటే వీటిలో బీటెక్ చేసిన వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటుంది, డిప్లొమా చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది, ఐటీఐ చేసిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది. సో బీటెక్ చేసిన వాళ్ళకి ఏ పోస్ట్ అనేది ఉంటుంది అంటే ఏఈఈ అని పిలుస్తాం, అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే పోస్ట్ ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం చేస్తుండాలి అంటే బీటెక్లో వీళ్ళ స్ట్రీమ్ వచ్చేసి ఏదో ఎలక్ట్రికల్, ఈసీఈ లేదంటే సివిల్ అయి ఉండాలన్నమాట. ఇవి చేసిన వాళ్ళు ఈ పోస్ట్స్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ డిప్లొమా ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు జూనియర్ ఇంజనీర్ ఆర్ సబ్ ఇంజనీర్ అని పిలుస్తాము, ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎవరైతే ఎలక్ట్రికల్లో ఐటీఐ చేస్తుంటారో వీళ్ళు జేఎల్ఎం అంటే జూనియర్ లైన్ మెన్ అనమాట. ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అనేది మీకు ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఏజ్ క్రైటీరియా అనమాట. మరి ఏ ఏజ్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ పోస్ట్కి అంటే మినిమం 18 ఇయర్స్ నుంచి, అంటే మనకు ఐటీఐ నుంచి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పోస్ట్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం ఏజ్ 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏజ్ రిలాక్సేషన్స్ అప్లికబుల్ అవుతాయో బీసీస్కి +3 ఇయర్స్, అంటే 38 ఇచ్చారు కదా, సో బీసీస్కి +3 ఇయర్స్ యాడ్ చేసుకోండి, 41 ఇయర్స్ వరకు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 38 + 5 యాడ్ చేసుకుంటే 43 ఇయర్స్ వరకు మీకు ఏజ్ అనేది రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ మరి సిలబస్. కమింగ్ టు ద సిలబస్ అంటే మనకి 10 ఇయర్స్ అయింది కాబట్టి ఈ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేసి సిలబస్ ఏమైనా చేంజ్ అవుతుందా అనేది మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇంకా మనకి రిలీజ్ కాలేదు. జస్ట్ దీనికి ఏం చేశారు, ఈ యొక్క 9,849 పోస్ట్స్ ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి రిక్రూట్మెంట్ డెఫినెట్గా తీసుకుంటాము, గవర్నమెంట్ కూడా దీనికి క్లియరెన్స్ అనేది ఇచ్చింది అని మాత్రం చెప్పారు తప్ప అఫీషియల్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే మనకి ఏంటి సిలబస్ అనే దాని లేదంటే సిలబస్ ప్యాటర్న్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ చేశారా, సిలబస్ చేంజ్ చేస్తున్నారా, మార్కింగ్ స్కీమ్, నెగిటివ్ మార్కింగ్ ఇప్పటి వరకు మనం చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ లేదనమాట ఈ ఎగ్జామ్స్కి. అంటే లాస్ట్ 10 ఇయర్స్ ముందు జరిగిన ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. మరి ఇప్పుడు దీన్ని ఏమన్నా ఇంక్రీజ్ చేస్తారా? ఏజ్ క్రైటీరియా ఇన్ని ఇయర్స్ లేదు కాబట్టి ఈ యొక్క నోటిఫికేషన్ ఏజ్ క్రైటీరియా ఏమైనా ఇంక్రీజ్ చేస్తారా? ఇవన్నీ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. వచ్చిన వెంటనే నేను మీకు అప్డేట్ కూడా ఇస్తాను. సో డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, మీకు అప్పుడు అప్డేట్ అనేది వెంటనే వస్తుంది, రైట్. నౌ కమింగ్ టు ద సిలబస్. సో ఇప్పటివరకు జరిగిన సిలబస్
ఎగ్జామ్ మీద సిలబస్ కనుక మనం చూసుకుంటే ఏమైనా చేంజ్ ఉంటే ఏం జరుగుతుందంటే ఏమైనా అడిషన్ చేస్తారు తప్ప డెలిషన్ అనేది ఉండదు కదా. సో కోర్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఈ కోర్ సబ్జెక్ట్ అనేది అయితే చేంజ్ అవ్వదు కాబట్టి బేస్డ్ ఆన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు బీటెక్ చేస్తున్నా లేదంటే డిప్లొమా చేస్తున్నా లేదంటే ఐటీఐ చేస్తున్నా మీ యొక్క కోర్ సబ్జెక్ట్ అనేది అయితే చేంజ్ అవ్వదు కదా, అది సేమ్ ఉంటుంది. సో మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది ఎవరైతే ఈ పోస్ట్ మేము తెచ్చుకోవాలి అనుకుంటున్నారో మీరు మీ కోర్ సబ్జెక్ట్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసుకుంటే ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. సో సిలబస్ వచ్చేసి కోర్ సబ్జెక్ట్ ఉంటుంది ప్లస్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అనేది ఓన్లీ ఏఈఈ ఎగ్జామ్కి ఉంటుంది అనమాట, రైట్. అండ్ కమింగ్ టు ది ఐటీఐ ఎవరైతే ఎలక్ట్రికల్ చేశారో మీరు జూనియర్ లైన్మెన్ పోస్ట్కి ఎలిజిబుల్ అని చెప్పాను నేను. సో ఈ యొక్క పోస్ట్కి ప్రేయర్గా అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయలేదు. ఓకే, లాస్ట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేశారు అంటే 2020 అండ్ 2021లో ఇచ్చిన నోటిఫికేషన్స్లో మాత్రమే దీనికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి వీళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. దీనికి ముందు జరిగిన దేంట్లోనూ వీళ్ళకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు. సో నెక్స్ట్ ఇప్పుడు రాబోయేటువంటి నోటిఫికేషన్లో 1700 వేకెన్సీస్ ఉన్నాయి అని కూడా మనకి న్యూస్ అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క 1700 వేకెన్సీస్కి మరి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారా, కండక్ట్ చేయకుండానే రిక్రూట్మెంట్ అనేది తీసుకుంటారా అనేది ఇంకా క్లారిటీ లేదు. ఓకే, మరి నెక్స్ట్ కమింగ్ టు ది ఎగ్జామ్ ప్యాటర్న్. ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఎలా ఉంటుంది? ఏఈఈ అంటే నేను ఇందాక చెప్పాను కదా, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎవరైతే బీటెక్ చేస్తున్నారో మీరు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబుల్ అనమాట. ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ ఉంటుంది, నో నెగిటివ్ మార్క్స్ అనమాట. అంటే ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్లో అయితే ఈ యొక్క ఎగ్జామ్స్కి నెగిటివ్ మార్క్స్ లేవు. సో ఈచ్ క్వశ్చన్ 1 మార్క్, 100 మార్క్స్కి ఎగ్జామ్ పెడతారు, నెగిటివ్ మార్క్స్ లేవు. మరి సిలబస్ ప్యాటర్న్ ఏమైనా చేంజ్ చేస్తే ఇది చేంజ్ అవ్వచ్చు, దీన్ని మనం గమనించుకోవాల్సి ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో కనుక మనం చూసుకుంటే 2 సెక్షన్స్ ఉంటాయి. 70 మార్క్స్ 70 క్వశ్చన్స్ అనేది మీ కోర్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది. 30 మార్క్స్ అనేది యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటి? జేఈ అనమాట, అంటే జూనియర్ ఇంజనీర్. జూనియర్ ఇంజనీర్ ఏదైతే ఉందో దీనిలో మీ ఎలక్ట్రికల్ కోర్ సిలబస్ ఏదైతే ఉంటుందో అదే వస్తుంది. 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి కమింగ్ టు ద జూనియర్ లైన్మెన్ ఎవరైతే ఇది ఐటీఐ చేశారో మీరు ఎలిజిబుల్. ఈ యొక్క జూనియర్ ఇంజనీర్కి డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్. ఓకే, ఈ యొక్క జూనియర్ లైన్మెన్కి కూడా ఇప్పటివరకు మనం ఇందాక చెప్పినట్లు ఎగ్జామ్ అయితే లేదు. ఓన్లీ 2020 అండ్ 2021లో వచ్చిన నోటిఫికేషన్కి ఎగ్జామ్ కండక్ట్ చేసి రిక్రూట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ ఎలా ఉంటుంది అనేది అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం డిస్కస్ చేద్దాం. బట్ ఇఫ్ ఎగ్జామ్ కనుక కండక్ట్ చేస్తే కోర్ సబ్జెక్ట్ నుంచే 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దిస్ ఈజ్ ది సిలబస్ కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, ఏజ్ క్రైటీరియా అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇప్పటి వరకు మనకున్నటువంటి అప్డేట్ ఇది మాత్రమే. సో నెక్స్ట్ ఏమైనా అప్డేట్ వచ్చింది అంటే ఫర్దర్గా నేను మీకు అప్డేట్ చేస్తాను. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలో ఈ యొక్క పోస్ట్కి, బికాస్ 9800+ పోస్ట్ కాబట్టి డెఫినెట్గా ఎవరైతే ఈ యొక్క స్ట్రీమ్స్లో మీ ఇంజనీరింగ్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, ఐటీఐ చేస్తున్నారో ఇన్ని ఇయర్స్ తర్వాత వస్తున్న నోటిఫికేషన్ కాబట్టి డెఫినెట్గా స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. ఎవరైతే ఇవి తెచ్చుకోవాలనుకుంటున్నారో ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. ఇఫ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్, నేను ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సీ యూ ఆల్ టుమారో.